ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి అయిన తర్వాత ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకోవడానికి వాళ్ళ సైకాలజీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సార్. ద బేసిక్ ఐడియా ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్ ఏంది అవాయిడ్ పెయిన్ ఇన్వైట్ హ్యాపీనెస్. పెళ్లిళ్ళు పెద్దల ఇష్టం కోసం జరిగితే సంతోషాలు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఎదుర్కొంటారు. రీసెంట్లీ ఐ స్టంబుల్డ్ అపాన్ వెబ్సైట్ కాల్డ్ ఆస్ట్రే మ్యాడిసన్ అండ్ లైఫ్ ఇస్ షార్ట్ హ్యావ్ అన్ అఫేర్ అని చెప్పేసి దాని ట్యాగ్ లైన్ ఉంది. 2014 దాని డేటా అంతా లీక్ అయిపోయిందని చెప్పేసి అందరు భయపడి దాంట్లోంచి బయటకు వచ్చారు. దే ఫెయిల్ టు సాటిస్ఫై అంటే అందరూ ఏమనుకుంటారంటే ఫిజికల్ సాటిస్ఫాక్షన్ అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ సాటిస్ఫాక్షన్. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఒక 4-5-10 సంవత్సరాలు ప్రేమించిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఒక 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత ఎందుకు ఆ తర్వాత అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు, ఎందుకు ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకోవడానికి వాళ్ళ సైకాలజీ అసలు ఏం వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది సార్? బేసిక్గా మన దేశంలో అయితే సెక్షువాలిటీ అవతల వ్యక్తుల పట్ల ఉన్న కన్సర్న్ ప్రేమ అనేది మన సమాజమే సప్రెస్ చేస్తుంది. మన దేశంలో పెళ్ళిళ్ళు దేనికోసం చేస్తాం? అవతల వ్యక్తులు ఇష్టపడ్డారనో ప్రేమించుకున్నారనో మనం పెళ్ళిళ్ళు చేయం. మనం సోషల్ హానర్ కోసం అండ్ ఫ్యామిలీ ప్రైడ్ కోసమే మనం పెళ్ళి చేస్తాం. మన పెళ్ళిళ్ళు ఎంత నవ్వొచ్చే విషయం జరుగుతుందంటే పెళ్లి పందిరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇష్ట ప్రకారం వేస్తారు. వాళ్ళు వేసుకునే బట్టలు వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తారు. వాళ్ళు వేసుకునే నగలు వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తారు. ఫంక్షన్లో వంటకాలు ఏం చేయాలో వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తారు. ఏ హాలు ఎట్లుండాలనేది ఇష్ట ప్రకారం చేస్తారు. పెళ్లి కాడు కూడా వాళ్ళ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క ఇష్ట ప్రకారం చేస్తారు. కానీ ట్రాజెడీ ఏంటంటే పెళ్ళి మాత్రం వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోవాలి. ఫంక్షన్ ఫుడ్ ఇవన్నీ ఒక్కరోజుతో అయిపోతుంది. వచ్చి తిన్న వాళ్ళు గుర్తుండకపోవచ్చు. కానీ ఎవరైతే కలిసి జీవించి ప్రయాణం చేయాలనో వాళ్ళు ఒకరికంటే ఒకరికి ఇష్టం ఉండదు. ఇది మాత్రం ఒక సోషల్ కండిషన్ కోసమో లేకుంటే ఫ్యామిలీ ప్రైడ్ కోసం మాత్రమే పెళ్లి చేస్తారు. సో అట్లాంటి పెళ్ళిళ్ళ లోపల డ్యూటీ తప్ప ప్లెజర్ ఏడు ఉంటుంది? అవును, ఒక రోల్ ఇచ్చారు కాబట్టి ఆ రోల్ను డిస్ప్లే చేయాలి తప్ప నాకు సంతోషం ఎక్కడ ఉంటుంది? కాబట్టి పెళ్ళిళ్ళు పెద్దల ఇష్టం కోసం జరిగితే సంతోషాలు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఎదుర్కొంటారు. దట్స్ హౌ ది మేజర్ క్రక్స్. మన పెళ్ళిళ్ళు దాటిపోయి స్త్రీలు కానీ పురుషులు కానీ వేరే వాళ్ళ కోసం ఎందుకు వెళ్తారు అనేది ఒక సోషలాజికల్ పర్స్పెక్టివ్లో అది చేస్తాం. కానీ బేసిక్గా ఫ్రాయిడ్ ఏం చెప్తారంటే సైకలాజికల్ పర్స్పెక్టివ్ లోపల ఎవరైనా సరే ఒక రిలేషన్షిప్లో ఉండి బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు చిన్నప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్, తర్వాత ఓడిపస్ కాంప్లెక్స్ ఆర్ ఎలక్ట్రా కాంప్లెక్స్, వీటి వల్లనే ఎక్కువ మంది వాళ్ళు పెళ్లి చేసిన రిలేషన్షిప్లో దాటిపోయి వేరే వాళ్ళ దగ్గర దే ఎక్స్పీరియన్స్ దిస్. అండ్ సెకండ్ ఆలోచన ఏముంటుందంటే వెన్ దే ఫెయిల్ టు మెట్ ది సెక్షువల్ సైకలాజికల్ నీడ్ ప్రాపర్లీ, దే ఫెయిల్ టు సాటిస్ఫై అంటే అందరూ ఏమనుకుంటారంటే ఫిజికల్ సాటిస్ఫాక్షన్ అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ సాటిస్ఫాక్షన్. సైకలాజికల్ నీడ్ ఏదైతే తనకు ఉంటుందో అది అవతల పార్ట్నర్ నుంచి రానప్పుడు, తను అనుకున్నట్టు రానప్పుడు, రైట్, అట్లాంటప్పుడే దే కీప్ సర్చింగ్ ఫర్ ది సమ్ అదర్. ఆ సైకలాజికల్ సెక్షువల్ నీడ్ అనేది ఫిజికల్ నీడ్ వరకు బాగానే ఉండొచ్చు కాక, కానీ నేను అనుకున్న సపోర్ట్ సిస్టమ్, నేను అనుకున్న లాలన, నేను అనుకున్న ఏమంటాం మనం ప్రేమ కావచ్చు, అది అవతల వ్యక్తి నుంచి రానప్పుడు ఫిజికల్ సాటిస్ఫాక్షన్ నాకు ఎంతున్నా కూడా అది నన్ను సంతోషపెట్టదు. సో నా బ్రెయిన్ ఏం చేస్తుంది? ఇట్ ఎంకరేజెస్ మీ సర్చ్. ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? ద బేసిక్ ఐడియా ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్ ఏంది అవాయిడ్ పెయిన్ ఇన్వైట్ హ్యాపీనెస్. దిస్ ఈజ్ ఓన్లీ ద ట్యాగ్ లైన్ ఆఫ్ ఎనీబడీస్ లైఫ్. ఓకే, ప్రపంచంలో వాడు ఏమనేది అని ఎంత పెద్దోడైనా ఎంత గొప్పడైనా కానివ్వండి, ట్యాగ్ లైన్ ఆఫ్ ఈజ్ వెరీ సింపుల్, అవాయిడ్ ద పెయిన్ ఇన్వైట్ ద ప్లెజర్. అందుకే చిన్న స్థాయి నుంచి మనము ధారావిలో ఉన్నటువంటి స్లమ్ నుంచి లేకపోతే మనము ఎక్కడైనా స్లమ్ ఏరియాస్ నుంచి చూసుకుంటే అండ్ టాప్ నాచ్ సూపర్ రిచ్ క్లాస్ బిజినెస్ పీపుల్ని చూసినా కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ అనేవి ర్యాంపాంట్గా కామన్గా కనపడుతుంటాయి. మన వీళ్ళేమో ఇంటి పక్కన ఇంటి చుట్టుపక్కల లేకుంటే ఒక సొసైటీలో వర్క్ ప్లేస్లో ఎక్కడో చూసుకుంటారు. ఈ గ్రాస్ రూట్ లెవెల్లో ఉండే పీపుల్
నేను రీసెంట్లీ ఐ స్టంబుల్డ్ అపాన్ వెబ్సైట్ కాల్డ్ యాష్లే మ్యాడిసన్ అని చెప్పేసి, లైఫ్ ఇస్ షార్ట్ హ్యావ్ అన్ అఫేర్ అని చెప్పేసి దాని ట్యాగ్ లైన్ ఉంది. 2014లో దాని డేటా అంతా లీక్ అయిపోయిందని చెప్పేసి అందరు భయపడి దాంట్లోంచి బయటకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇండియాలో ఆ 200 కంట్రీస్లో ఉంటే ఇండియాలో 60% కస్టమర్స్ ఉన్నారు దానికి. సో అయితే కొంతమందిని చాలా వాళ్ళ వైఫ్స్తో కానీ వాళ్ళ హస్బెండ్స్తో కానీ వాళ్ళ మ్యారిటల్ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ వెబ్సైట్ వాళ్ళు ఏం చెప్తారని అంటే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అనేది పక్క చూపులు చూడటం అనేది ఒక క్రేజీనెస్ లాగా ఫీల్ అవుతుంది. లేదండి, యాక్చువల్గా అందరు అట్లా అనుకుంటారు కానీ ఇఫ్ యూ గో బ్యాక్ టు అవర్ హోమోసెపియన్ డేస్, ఓకే, ఈ పెళ్ళిళ్ళు కలిసి ఉండడాలు, మనిషి అనేవాడు కుటుంబానికే రిస్ట్రిక్ట్ అయి ఉండాలి, ఐడియా ఎన్నేళ్ళండి? కొన్ని వేల సంవత్సరాలు. హోమోసెపియన్ పుట్టి ఎన్ని రోజులైంది? 4 లక్షలు, 5-6 లక్షల సంవత్సరాలు. బైపెడల్ వర్టికల్ స్పైన్ ఎనిమల్ స్టార్టెడ్ జర్నీ 5-6 lakhs years నుంచి ఉన్నాడు. అవును. వాట్ వాజ్ హిస్ మోడ్ ఆఫ్ సెక్స్, మెథడ్ ఆఫ్ సెక్స్? ర్యాండమ్ కదా. ఎన్ని సంవత్సరాలు ర్యాండమ్ ఉండొచ్చు? మోర్ దాన్ 4 lakhs years. 4 lakhs years, 5 lakhs years. ఎందుకంటే అందులో ఆర్డర్స్ ఉన్నాయి, హోమో సాపియన్స్, నియాండర్తల్ అవన్నీ ఉన్నాయి కదా. అవును. సో యు ఆర్ ఆటోమేటికలీ దెర్ ఇస్ ఏ డిఎన్ఏ దట్ హ్యావింగ్ ఐడియా టు హ్యావ్ సెక్స్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఇస్ ఏ ఎస్టాబ్లిష్డ్ డిఎన్ఏ. సి మన లింబిక్ బ్రెయిన్ ఇస్ ద ఫస్ట్ బ్రెయిన్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ లింబిక్ బ్రెయిన్ ఏముంటుంది? అమిగ్డా ఉంటుంది, హిప్పోకాంపస్ ఉంటుంది. దీస్ ఆర్ ద ప్లెజర్ సెంటర్స్. సో ఇదంతా ఈ బ్రెయిన్ ఏం చేస్తుంది ఎప్పుడు కూడా, నన్ను నేను కాపాడుకోవడానికి నేను ఏం చేయాలి అనేది నేను చేస్తా. అది ఇప్పటికి కూడా ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ బ్రెయిన్ ఇన్ ద హ్యూమన్. కాబట్టి ఈ మనిషి అనేవాడు, ఒక మనిషి ఒక మేల్ ఒక స్త్రీకే ఉండాలా, ఒక స్త్రీ ఒక పురుషునికే కనెక్ట్ కావాలా అనేది ఇట్స్ ఏ వెరీ లేటెస్ట్ ఐడియా. కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్న ఐడియా అది కీప్ ఆన్ ఇన్సిస్టింగ్ అస్. ఇట్ మేక్స్ అస్ కంపల్సరీ టు బిహేవ్ లైక్ దట్. మనం ఒకరే అన్న ఆలోచన ఏంటి? ఇది సోషల్ కండిషనింగ్, నాట్ బై డిఫాల్ట్ హ్యూమన్ కండిషనింగ్ కాదు అది. కాబట్టి ఇంకోటి ఏంది, మేల్కి సంబంధించి మేల్ ఐడియా ఏంటంటే టు స్ప్రెడ్ ద స్పర్మ్. దట్ ఈస్ ద ఫస్ట్. సో దట్ అది ఇంటర్నల్ కన్స్ట్రక్ట్, మేల్ కన్స్ట్రక్ట్ అది. మేల్ కన్స్ట్రక్ట్. సో అంటే ఒక్కోసారి నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, మన సోషల్ బీయింగ్ లోపల కూడా చాలా ముసలోళ్ళు వాళ్ళు స్త్రీలకు సజెస్ట్ చేస్తూ ఉంటారు, ఏమని, మొగుడు వచ్చేసరికి నువ్వు అందంగా తయారై ఉండి. అవును సార్, అవును, కరెక్ట్. ఊర్లలో చెప్తుంటాను. కరెక్టే. నేను ఈ సైకాలజీ స్టడీస్ చదివి హ్యూమన్ బిహేవియర్ చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. అరే హౌ కమ్ దే రియలీ కుడ్ ఐడెంటిఫై దిస్? బికాజ్ మేల్ గెట్ దిస్ సెక్షువల్ అరోజల్ visually is more male ki. Female will accept this in a different platform, different mode, isn't it? So when male feels stressed up, his coping mechanism is to go for sex. Right? Female's coping mechanism is when they feel happy and safe, they want to enjoy that peace with the sex. Emotional. So there is a two different approaches are there. Okay. సో మేల్ ఎప్పుడైనా ఏమి ఇంటర్నల్గా బయాలజికలీ అండ్ డిఎన్ఏ కన్స్ట్రక్ట్ ఏంటంటే, ఆల్వేస్ రెడీ టు స్ప్రెడ్ ద స్పెర్మ్ టు కంటిన్యూ ద ప్రొజెనీ. దట్ ఈస్ కన్స్ట్రక్ట్. అది సోషల్ కన్స్ట్రక్ట్ కాదు, సైకలాజికల్ అండ్ బయాలజికల్ కన్స్ట్రక్ట్, అది జెనెటికల్ కన్స్ట్రక్ట్. సో ఒక పీరియడ్ ఆఫ్ టైం 4.5 లక్షల సంవత్సరాల నుంచి అట్లే వచ్చి ఒక 5-6 వేల సంవత్సరాల నుంచి ఒక స్మాల్ గ్రూప్, అది కూడా ఓన్లీ ఇండియన్ కాంటెక్స్ట్ కనుక చూస్తే, ఇట్ హస్ బికమ్ ఏ టాబూ టు హ్యావ్ ఏ రిలేషన్షిప్ విత్ ది అదర్ ఫీమేల్. సో దిస్ ఈస్ డెఫినెట్లీ ఏ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ది హ్యూమన్ మేల్ ఎగ్జిస్టెన్స్ ఆన్ దిస్ ప్లానెట్, ఎస్పెషలీ ఇన్ దిస్ కల్చర్స్లో వచ్చింది కాబట్టి. కాబట్టి ఎప్పుడైతే మనిషి ప్రకృతిగా జీవించడం నుంచి ఒక కండిషన్డ్ లివింగ్లోకి, మతం అనే చట్టంలోకి ఎప్పుడైతే మనిషి ఎంటర్ అయిందో, ద యాక్చువల్ ట్రబుల్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. మనిషికి సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ కండిషన్, ప్రెషర్స్ ఎక్కువ కావడం వల్ల వస్తున్నాయి. సో ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్న మనిషిని తీసుకొచ్చి ఒక ఫ్రేమ్ చేసినావు, రైట్? ఇదే నీ ప్రపంచం అన్నావు. సో ఆ ప్రపంచంలోకి వెళ్ళడానికి ఎన్ని లక్షల సంవత్సరాలు పట్టాలి?
అవును. కొన్ని లక్షల సంవత్సరాలు నేను స్వేచ్ఛగా జీవించి అవును. జస్ట్ కొన్ని వేల సంవత్సరాల నుంచి నేను ఇలా నిలబడే పరిస్థితి వచ్చినప్పుడు ఎట్లా హౌ ఇట్ ఈస్. సో నౌ ఇప్పుడు మన సమాజం ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్లో దిస్ ఈజ్ మేజర్ థింగ్ అనిపిస్తుంది నాకు. ఓకే.